రాజన్న సిరిసిల్ల జిల్లా తురుకాష్పల్లిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ హుస్సేను, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు షహీద్ మోదీన్తో పాటు పలువురు కార్యకర్తలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు నచ్చే చేరికలు పెరుగుతున్నాయన్నారు. ప్రజల నాడికి అనుగుణంగా ప్రజా సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని ఓవైపు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్నటువంటి సందర్భంలో వారి మాటల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షిస్తున్నాయి. ఈరోజు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా పద్యాలని చెప్పినట్టు లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట వారి నోట వెంట రావడం జరిగింది. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారు. గతంలో 75,000 కోట్ల అప్పున్నటువంటి సందర్భంలో ఏటా 6,000 వడ్డీ కట్టే పరిస్థితి నుంచి 8 లక్షల కోట్ల అప్పులోకి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంక్షేమ రంగాన్ని, అభివృద్ధి రంగాన్ని ఏమాత్రం వెనుకడుగు వేయకుండా 2 కళ్ళు అభివృద్ధి సంక్షేమంలాగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న కార్యక్రమం. ఇదివరకు 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మొదలైంది. 200 యూనిట్లు కార్చుకుంటే కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. రైతులకు 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఒకే దఫా ఇచ్చినటువంటి సందర్భం. రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇందిరం ఇండ్లు, గతంలో ఇండ్లు లేని వారికి ఇల్లు ఇందిరం ఇండ్లు ఇచ్చేటువంటి ఈ విధంగా ఒక పెన్షన్ కూడా త్వరలోనే చేసుకునేది. అవి కూడా దరఖాస్తు తీసుకునే సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో ప్రజల ఆశీర్వాదం ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చేటువంటి ప్రయత్నంలో 4th సిటీగా కొత్తగా నగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు భుజ స్పందనలపై వేసుకొని ముందుకు పోతున్న సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ నగరం వైపు చూస్తున్న వేళ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎక్కడ వెనుకడు వేయకుండా ఈరోజు త్రిపులాకు సంబంధించినటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వంలో రాకున్నప్పుడు కూడా త్రిపులార్ రోడ్డు నిర్మాణం చేసి తీరుతామని చెప్పిన ఒక కృషి పట్టుదలతో ముందుకు పోతున్న సందర్భం. ప్రజల నాడికి అనుగుణం గత 50-40 సంవత్సరాల నుంచి మా తుర్కాష్నగర్ గ్రామం చాలా వెనుకబడినది. 2018లో గ్రామ పంచాయతీ అయింది. శ్రీనగర్ నేను ఒకటే కొడుకునే చెప్తున్నా, 20 సంవత్సరాల నుంచి అప్పుడు శ్రీనగర్ గారు ఏఎంసీ టెంపుల్ చైర్మన్ అప్పటి నుంచి నా రోడ్డు చాలా అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి కళ అయితే మా తుర్కాష్నగర్ గారికి నెరవేరింది. మళ్ళీ శ్రీనన్న ఆధ్వర్యంలో రోడ్ శాంక్షన్ అవ్వడం చాలా అదృష్టవంతులం. మా తుర్కాష్నగర్ గ్రామ ప్రజలకు మరిన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా శ్రీనన్న కోరుతున్నాను. అలాగే శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. మా మండల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా ఆదిశీలన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా పనిచేస్తానని శ్రీనన్న ఆధ్వర్యంలో జై కాంగ్రెస్, జై శ్రీనన్న. గత